విద్యుత్ మరియు అయస్కాంతత్వం ఈ రెండూ ప్రకృతిలో ఉన్న రెండు ప్రాథమిక శక్తులు. చూట్టానికి వేర్వేరుగా కనిపించినా వాటి మధ్య ఒక అద్భుతమైన, కంటికి కనిపించని బంధముంది. ఈరోజు మనం ఆ రహస్యాన్ని ఛేదించబోతున్నాం. అసలీ రెండింటి మధ్య ఏదైనా సంబంధముందని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రశ్న శతాబ్దాలుగా ఎంతో మంది గొప్ప శాస్త్రవేత్తల్ని కూడా ఆలోచనలో పడేసింది. కాని ఆశ్చర్యకరంగా దీనికి సమాధానం ఒక ప్రయోగశాలలో అనుకోకుండా జరిగిన ఒక చిన్న సంఘటన నుండి దొరికింది. ఓర్స్టెడ్ ఒక ప్రయోగం చేస్తున్నప్పుడు అనుకోకుండా ఒక విషయం గమనించారు. ఒక తీగలో కరెంటు ప్రవహిస్తున్నంతసేపు దాని దగ్గరున్న దిక్సూచి సూది కదులుతోంది. కరెంట్ ఆపిన వెంటనే ఆ సూది మళ్ళీ మామూలుగా అయిపోయింది. ఇది చాలా చిన్న విషయంగా అనిపించచ్చు, కాని ఇదొక పెద్ద ఆవిష్కరణకు దారితీసింది. సరే, మరి మన ప్రయాణం ఎలా సాగుతుందో చూద్దాం. ముందుగా ఓర్స్టెడ్ అనుకోకుండా చేసిన ఆవిష్కరణతో మొదలుపెట్టి అసలు ఈ అదృశ్య అయస్కాంత క్షేత్రాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకుందాం. ఆ తర్వాత విద్యుత్ ఎలా అయస్కాంతత్వాన్ని సృష్టిస్తుందో చూస్తాం. అక్కడితో ఆగకుండా ఆ క్షేత్రాలకు మనకు నచ్చిన ఆకారం ఎలా ఇవ్వాలో నేర్చుకుని చివరిగా బలం మరియు కదలిక వెనుక ఉన్న అసలైన సూత్రాన్ని తెలుసుకుంటాం. సరే, మనం మొదటి అడుగు. ప్రస్తుతానికి విద్యుత్తు గురించి కాసేపు మర్చిపోదాం. ఒక మామూలు దండాయస్కాంతం తీసుకుంటే దాని చుట్టూ ఉండే ఆ కంటికి కనిపించని శక్తి, అంటే అయస్కాంత క్షేత్రం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడిక్కడ చూడండి, ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎడమవైపున ఒక దండాయస్కాంతం చుట్టూ ఇనుప పొడి చల్లితే అది ఒక అందమైన నమూనాలో అమరిపోయింది. చూసారా? ఆ అదృశ్య శక్తిని ఇది మన కళ్లకు కనపడేలా చేస్తోందన్నమాట. ఇక కుడివైపున శాస్త్రవేత్తలు ఇదే శక్తిని అర్థం చేసుకోవడానికి గీసిన రేఖాచిత్రముంది. వీటినే మనం అయస్కాంత క్షేత్ర రేఖలు అని పిలుస్తాం. ఈ రేఖలు కేవలం గీతలు కాదు, అవి మనకు అయస్కాంత క్షేత్రం గురించి ఒక కథ చెబుతాయి. అవి ఎప్పుడూ ఉత్తర ధ్రువం నుండి మొదలై దక్షిణ ధ్రువంలోకి ప్రవేశిస్తాయి. ఎక్కడైతే ఈ రేఖలు దగ్గరగా ఉంటాయో అక్కడ అయస్కాంత శక్తి బలంగా ఉంటుంది, దూరంగా ఉంటే బలహీనంగా ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే ఈ రేఖలు ఎప్పటికీ ఒకదానికొకటి ఖండించుకోవు. సరే, ఇప్పుడు మనం మళ్లీ ఓర్స్టెడ్ ఆవిష్కరణ దగ్గరికి వెళ్దాం. కరెంటు ప్రవహించే ఒక సాధారణ తీగ నిజంగా తన చుట్టూ స్వంతంగా ఒక అయస్కాంత క్షేత్రాన్ని ఎలా సృష్టిస్తుందో ప్రత్యక్షంగా చూద్దాం. ఈ ప్రయోగాన్ని జాగ్రత్తగా గమనించండి. ఒక తీగలో కరెంట్ ఉత్తరం నుండి దక్షిణానికి వెళ్తున్నప్పుడు దాని కింద పెట్టిన దిక్సూచి సూది వెంటనే తూర్పువైపుకు తిరిగింది. దీని అర్థమేంటి? ఆ కరెంట్ ప్రవాహం ఒక అయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తోంది, అదే ఆ దిక్సూచిని కదిలిస్తోంది. ఇప్పుడు చూడండి, కరెంటు దిశను మార్చారు అంటే దక్షిణం నుండి ఉత్తరానికి. ఏమైంది? దిక్సూచి సూది ఇప్పుడు వ్యతిరేక దిశలో అంటే పడమరవైపుకు తిరిగింది. దీన్ని బట్టి మనకొక కీలకమైన విషయం అర్థమవుతోంది. కరెంటు ప్రవాహ దిశ మారితే అది సృష్టించే అయస్కాంత క్షేత్రం యొక్క దిశ కూడా మారుతుంది. అయితే ఈ అయస్కాంత క్షేత్రం ఏ దిశలో ఉంటుందో ప్రతిసారి దిక్సూచి పెట్టి చూడలేం గదా. దీనికోసం మన దగ్గర ఒక సింపుల్ టెక్నిక్ ఉంది. అదే కుడిచేతి బొటనవేలు నిబంధన. ఇది చాలా సులభం. మీ కుడిచేతిని తీసుకోండి. కరెంట్ ప్రవహిస్తున్న తీగను పట్టుకున్నట్టు ఊహించుకోండి. మీ బొటనవేలు కరెంటు వెళ్తున్న దిశలో ఉంటే మీ మిగిలిన వేళ్లు ఆ తీగ చుట్టూ ఏ దిశలో అయితే ముడుచుకుంటాయో అదే అయస్కాంత క్షేత్రం యొక్క దిశ. ఇక్కడ చిత్రంలో చూపించినట్లుగా వృత్తాకారంలో ఉంటుందన్నమాట. సరే, ఒక తిన్నని తీగ చుట్టూ అయస్కాంత క్షేత్రం ఎలా ఏర్పడుతుందో చూశాం. కాని శాస్త్రవేత్తలు ఇక్కడతో ఆగిపోలేదు. వాళ్లు ఆలోచించారు, మనం ఈ తీగ ఆకారాన్ని మార్చి ఈ అయస్కాంత శక్తిని మనకు కావలసినట్టుగా నియంత్రించగలమా? ఉదాహరణకు, తీగను తిన్నగా కాకుండా ఒక వృత్తంలా వంచితే ఏమవుతుంది? తీగను ఒక లూప్గా వంచినప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. ఆ అయస్కాంత క్షేత్రరేఖలన్నీ ఆ లూప్ మధ్యలోకి వచ్చి ఒకే దిశలో కేంద్రీకృతమవుతాయి. దీనివల్ల ఆ కేంద్రంలో అయస్కాంత శక్తి చాలా బలంగా తయారవుతుంది. ఒక్క లూప్ కొంత శక్తిని కేంద్రీకరిస్తే మరి అలాంటి లూపులను వందల సంఖ్యలో పక్కపక్కనే చుడితే ఏమవుతుంది? ఆ నిర్మాణాన్ని సాలినాయిడ్ అని పిలుస్తారు. ఇది అయస్కాంత క్షేత్రాన్ని ఇంకా బలోపేతం చెయ్యడానికి ఒక చక్కని మార్గం. ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది. ఎడమవైపు ఒక సహజ దండాయస్కాంతం యొక్క క్షేత్రాన్ని చూడండి. ఇప్పుడు కుడివైపున మనం కరెంట్తో సృష్టించిన సాలినాయిడ్ క్షేత్రాన్ని చూడండి. ఆశ్చర్యంగా లేదు?
రెండూ దాదాపు ఒకేలా ఉన్నాయి. అంటే కేవలం ఒక తీగ చుట్ట కొంచెం కరెంట్తో మనం ఒక పూర్తిస్థాయి దండాయస్కాంతాన్ని సృష్టించగలిగాం. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, మనం కరెంట్ని ఆన్ చేయడం ద్వారా ఒక అయస్కాంతాన్ని సృష్టించగలం, ఆఫ్ చేయడం ద్వారా దాన్ని మాయం చేయగలం. దీన్నే మనం విద్యుత్ అయస్కాంతం అంటాం. ఆధునిక టెక్నాలజీలో దీని పాత్ర చాలా కీలకం. ఇప్పటివరకు మనం కథలో ఒకవైపు మాత్రమే చూశాం, అంటే విద్యుత్ అయస్కాంతాలను ఎలా ప్రభావితం చేస్తుందో చూశాం. కానీ ప్రతిచర్యకు ఒక ప్రతిచర్య ఉంటుందని న్యూటన్ చెప్పారు కదా, అంటే దీనికి మరో కోణం కూడా ఉండాలి. అయస్కాంతాలు కూడా విద్యుత్ ప్రవాహం మీద తమ ప్రభావాన్ని చూపించాలి కదా. ఈ ప్రశ్న మనల్ని నేరుగా ఎలక్ట్రిక్ మోటార్ల వెనుక ఉన్న ప్రాథమిక సూత్రానికి తీసుకెళ్తుంది. ఇక్కడ రెండు అయస్కాంత క్షేత్రాలుంటాయి. ఒకటి శాశ్వత అయస్కాంతానిది, రెండోది కరెంట్ ప్రవహిస్తున్న తీగది. ఈ రెండు ఒకదానికొకటి ఎదురుపడినప్పుడు ఏం జరుగుతుంది? ఈ ప్రయోగంలో అదే చేసి చూపించారు. ఒక అల్యూమినియం కడ్డీని అయస్కాంత క్షేత్రంలో పెట్టి దాని ద్వారా కరెంట్ పంపించారు. ఫలితం? ఆ కడ్డీ కదిలింది, దానంతట అదే ముందుకు నెట్టబడింది. అంటే ఆ రెండు అదృశ్య క్షేత్రాల మధ్య పరస్పర చర్య ఒక భౌతిక బలాన్ని సృష్టించింది. ఇదే విద్యుత్ శక్తిని కదిలికగా, అంటే యాంత్రిక శక్తిగా మార్చడం. మన ఆధునిక ప్రపంచానికి ఇదే పునాది. సరే, తీగ కదులుతోందని తెలిసింది. కాని అది ఏ దిశలో కదులుతుందో ఎలా తెలుస్తుంది? దీనికోసం మన దగ్గర ఫ్లెమింగ్ ఎడమచేతి నిబంధన అనే మరో అద్భుతమైన సాధనముంది. మీ ఎడమచేతిని తీసుకోండి. మీ చూపుడు వేలును అయస్కాంత క్షేత్రం దిశలో, మధ్యవేలును కరెంట్ ప్రవహించే దిశలో పెడితే మీ బొటనవేలు ఏ దిశలో అయితే ఉంటుందో ఆ తీగ అదే దిశలో కదులుతుంది. ఈ మూడు ఒకదానికొకటి లంబంగా ఉంటాయన్నమాట. ఈ బలం మరియు కదలిక సూత్రం కేవలం సైన్స్ పుస్తకాలకు మాత్రమే పరిమితం కాదు. ఇది మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నడిపిస్తోంది. మనం రోజూ వాడే ఫ్యాన్లు, మిక్సర్లు, వాషింగ్ మెషీన్లు, చివరికి మనం పాటలు వినే లౌడ్ స్పీకర్లు, ఇలా చెప్పుకుంటూ పోతే వీటన్నింటి వెనక ఉన్నది విద్యుత్ మరియు అయస్కాంతత్వం మధ్య జరిగే ఈ అదృశ్య నాట్యమే. ఒక్కసారి ఆలోచించండి. ఇదంతా కేవలం ఒకే ఒక్క ప్రాథమిక సూత్రం నుండి వచ్చింది. కదిలే విద్యుత్ ఆవేశాలు అయస్కాంత క్షేత్రాలను సృష్టిస్తాయి మరియు వాటివల్ల ప్రభావితమవుతాయి. ఈ ఒక్క ఆలోచన మన ఆధునిక సాంకేతిక ప్రపంచానికి పునాది వేసింది. ఓర్స్టెడ్ ప్రయోగశాలలో అనుకోకుండా కదిలిన ఒక చిన్న దిక్సూచి సూది నుండి మన ప్రపంచాన్ని కదిలిస్తున్న శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్ల వరకు మన ప్రయాణం విద్యుతయస్కాంతత్వం యొక్క అపారమైన శక్తిని మనకు చూపించింది. ఒక సాధారణ తీగ, ఒక చిన్న అయస్కాంతం కలిసి ఇంత పెద్ద కదలికను సృష్టించగలిగితే ప్రకృతి యొక్క ఈ ప్రాథమిక శక్తితో మనం ఇంకెన్ని అద్భుతాలు సృష్టించగలమో కదా.